మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనుర్మాసం అంటే చాలా పవిత్రమైన మాసం. సూర్యుడు ధనుసు రాశిలోనికి సంక్రమణం చెందినప్పుడు వచ్చే మాసాన్నే ధనుర్మాసం అని అంటారు. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకు చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయటం చాలా మంచిది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి అంటే సంక్రాంతి ముందు రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెలంతా ఆలయాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. గోదాదేవి అనగా ఆండాల్ మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తిస్తుంది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధను అనగా దేని కొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాలలో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సాంప్రదాయాలు కలగలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి ఆండాలమ్మ పూజ, తిరుప్పావే పఠనము, గోదా కళ్యాణం, ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సాంప్రదాయమే అని పెద్దలు చెప్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావే గానం చేస్తారు. సహస్ర నామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు. సైన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణ స్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సాంప్రదాయం. అయితే ప్రత్యేకించి ధనుర్మాసంలో నెల రోజులు ఈ చెట్టుకు నీరు పోస్తే ఒకే ఒక్క నిమిషంలో దోషాలన్నీ కూడా పోయి తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యము అదృష్టము వస్తాయి. అపార ధనయోగం, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ధనుర్మాసంలో ఏ చెట్టుకు నీరు పోస్తే అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. చెట్లకు మొక్కలకు మన సాంప్రదాయాలలో సంస్కృతిలో చాలా ప్రాధాన్యతను ఇచ్చారు మహర్షులు. చెట్లను దైవ స్వరూపాలుగా కొలుస్తాము. మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క గొప్పదే. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. అందుకే చెట్ల విశిష్టతను గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు. చెట్లను పూజించమని చెప్పారు. చెట్లు ప్రకృతిలో ఒక భాగం. అయితే ధనుర్మాసంలో ఒక అద్భుతమైన చెట్టుకు నీరు పోస్తే
అపార ధనయోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే పలాస చెట్టు. దీనినే మోదుగ చెట్టు అని కూడా పిలుస్తారు. పలాస చెట్టు సాక్షాత్తు బ్రహ్మదేవుడి స్వరూపం. ధనుర్మాసంలో మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఈ మోదుగ చెట్టుకు నీళ్లు పోస్తే చాలా మంచిది. అంటే ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం సమయంలో కానీ కొన్ని నీళ్లు తీసుకొని దానిలో కొంచెం పసుపు కలిపి ఆ పసుపు నీళ్లను తీసుకొని మోదుగ చెట్టు దగ్గరకు వెళ్ళండి. సాధారణంగా ఈ మోదుగ చెట్లు ఊరి చివర్లో లేదా పొలాల దగ్గర ఉంటాయి. అలా చెట్లు దగ్గరకు వెళ్ళి పసుపు నీళ్లను చెట్టు మొదట్లో పోసి ఒక నమస్కారం చేసుకోండి, అంతే. ఇక మీరేమీ చేయవలసిన పని లేదు. ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గర కూర్చోండి. ఆ చెట్టు దగ్గర గాలిని పీల్చుకోండి. ఒక 5 నిమిషాలు అక్కడ ప్రశాంతంగా కూర్చుంటే శరీరంలోని రకరకాల రోగాలు వాటంతటా అవే తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ పలాస చెట్టుకు నీళ్లు పోయటం వలన మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, పాప విముక్తి కలుగుతుంది, సకల దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యము వస్తుంది, అపార ధనయోగం సిద్ధిస్తుంది. ఎందుకంటే మోదుగ చెట్టు అనేది బ్రహ్మస్వరూపం. ఒకసారి పార్వతీ పరమేశ్వర్లు ఏకాంతంగా ఉన్న సమయంలో దేవతలు వచ్చి వారికి భంగం కలిగిస్తారు. దాంతో పార్వతీదేవి మహాశివుడితో సహా దేవతలందరినీ చెట్లుగా మారిపోమ్మని శపిస్తుంది. అప్పుడు శివుడు మర్రి చెట్టుగా మారిపోతాడు, విష్ణువు రావి చెట్టుగా మారిపోతాడు, బ్రహ్మ మోదుగ చెట్టుగా మారిపోతాడు. అందుకే ఈ చెట్టును బ్రహ్మస్వరూపంగా భావిస్తారు. అంతేకాదు సూర్య భగవానుడికి కూడా ఈ మోదుగ చెట్టు అంటే చాలా ఇష్టం. అందుకే దీనిని అగ్ని చెట్టు లేదా అగి చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. మోదుగ చెట్టు ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తుంది. ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్టు పెరుగుతుంది. పట్టణాల్లో కూడా అక్కడక్కడ ఈ చెట్టు కనిపిస్తాయి. ఈ మోదుగ చెట్టు అంటే సూర్యుడికి చాలా ప్రీతి. మోదుగ చెట్టుకు ఎర్రటి పూలు పూస్తూ ఉంటాయి. ఆ పూలను అగ్ని పూలని పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేద పరంగా ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టు ఆకులను, పువ్వులను, కాడలను వివిధ పూజల్లో వినియోగిస్తారు. యజ్ఞాలు, యాగాలు, హోమాలలో ఎండిపోయిన ఈ చెట్టు కొమ్మల్ని కాలుస్తారు. అలా కాల్చటం ద్వారా వచ్చే పొగతో చెడిపోతుందని శాస్త్రం చెప్తోంది. శివుణ్ణి ఆలయాల్లో మోదుగ పూలతో అర్చిస్తారు. మోదుగ చెట్టు ఆకులతో విస్తరాకులు చేస్తారు. మోదుగ పూలతో రంగులు వేస్తారు. కనుక సూర్యుని మాసమైనటువంటి ధనుర్మాసంలో వీలైతే ప్రతిరోజు లేదా పండుగ రోజుల్లో లేదా కనీసం ఏదో ఒక రోజునైనా సరే మోదుగ చెట్టుకు ఈ విధంగా నీరు సమర్పించండి. అపార ధనయోగాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఐశ్వర్యానికి లోటు లేకుండా సూర్యుడి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. సాక్షాత్తు మహావిష్ణువు రూపమైన జగానికి వెలుగులను ప్రసాదించే సూర్యుడు మార్గమాసంలోనే ధనుస్సు రాశిలోనికి ప్రవేశించి ధనుర్మాసంగా మలుస్తాడు. మార్గశిరం, ధనుర్మాసం కలగలిసిన రోజుల్లో ప్రకృతి వికసిస్తుంది. అందరిలోనూ భక్తి భావాన్ని పెంపొందిస్తుంది. భగవానుడు ఒక రాశి నుంచి మరో రాశిలోనికి ప్రవేశించినప్పుడు ప్రకృతి పులకింతకు గురైనట్టే మానవ శరీరం కూడా పలు మార్పులకు లోనవుతుంది. ఆ సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే శారీరక వికాసం కలుగుతుందని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అందుకే ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసి తీర్థము, చక్కెర పొంగలి లేదా కట్టె పొంగలి, దద్దోజనం వంటి పోషక విలువలుండే ప్రసాదాలను ఆరగిస్తారు. అలాగే ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త కాలంలో తిరుప్పావే పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని శాస్త్రవచనము. సాక్షాత్తు భూదేవి అవతారమూర్తి అయినటువంటి ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావే. ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన, పావే అనగా వ్రతం, ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావే అని మన పూర్వాచార్యులు చెప్తూ ఉన్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభ రీతిలో వెలువడి నాయని తిరుప్పావే మహావిష్ణుపాద పద్మాలను అందుకోవడానికి మార్గదర్శకాలని చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి
మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి. ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆరగించటం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.